హలో, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మంచి నిద్రమత్తులో ఉండేటప్పుడు మా అమ్మ లేపింది. ఈరోజు మంగళవారం అనేసి సుబ్రహ్మణ్యం టెంపుల్కి వెళ్ళమన్నది. మా ఊర్లో అయితే ఆ టెంపుల్ అయితే 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈరోజు అయితే టెంపుల్ వాకింగ్ బ్లాగ్ వీడియో అనేది మీకు చూపిస్తాను. పదండి చూద్దాం. ఇది పాలు, ఇది దీపం, ఆకు చెక్క, విభూది, వాసన పుల్ల, ఇది అరటికాయలు అండ్ 10 రూపీస్ దక్షిణ. రెడీ అయిపోయి మాత్రం నేను బయలుదేరిపోయాను. వెళ్తున్నాను గుడికి, సుబ్రహ్మణ్యం టెంపుల్కి. 1.5 కిలోమీటర్ నడాలి. ఇదండి నా మెటీరియల్స్ అన్ని రెడీ చేసుకున్నాను. లే దారిలో అయితే బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయి, అవి మీకు చూపిస్తాను. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇటు సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడైతే వినాయకుడి బొమ్మలు అయితే తయారు చేస్తుంటారు ఎవ్రీ ఇయర్. సెట్ అయితే అలా ఉంచేస్తారు, మళ్ళీ ఎవ్రీ ఇయర్ మళ్ళీ వినాయక చవితి వచ్చిన దాకా అలా ఉంచేస్తారు. అది అయితే మీకైతే మంచి మంచి లొకేషన్స్ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఈ రోడ్డు చూసారు కదా, ఎవ్రీ ఇయర్ డ్యామేజెస్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్. మరి ఈసారి అయితే ఈ గవర్నమెంట్ వచ్చేసి చాలా గట్టిగా రోడ్లు అనేది వేశారు. చూద్దాం ఈ రోడ్లు ఉంటాయో లేదని. బాగా నచ్చింది ఈ టైప్ ఆఫ్ రోడ్స్ని డెవలప్ చేయడం ఊర్లో. ఇక్కడైతే చూసారు కదా, ఇది చంద్రయాన్ స్కూల్. ప్రేయర్ అవుతుందేమో, పిల్లలందరూ బయటే ఉన్నారు. 3 to 7th క్లాస్ వరకు ఉంటుంది స్టడీ. ఇటు సైడ్ పొలాలు, అటు సైడ్ పొలాలు, మధ్యలో ఇల్లు. ఎవరో కానీ బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసుకున్నారు. బ్యూటిఫుల్. ఇదంతా మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. లైఫ్ అంతా ఉండదు, ఏ డిస్టర్బెన్సెస్ ఉండదు, ఏ సౌండ్ పొల్యూషన్ ఉండదు. క్లియర్గా హెల్తీగా ఉంటారు ఇటు సైడ్. ఇది వరి చేను. ఇంకొన్ని రోజుల్లో అయితే కోతకైతే రెడీగా ఉంది. ఇట్లా ఈ లొకేషన్స్ చూస్తుంటే నాకైతే తూర్పు వెస్ట్ గోదావరిలో ఉన్నట్టే ఉంది. బ్యూటిఫుల్ లొకేషన్స్ కదా. టైం అయితే 9:30 అయిపోయినట్టుంది. అందుకోసమే కోత కోసం వచ్చారు. రాగానే చూపిస్తాను. నా బ్యాక్ సైడ్ చూడండి, కోతకైతే వాళ్ళు వచ్చారు. ఆల్రెడీ 9:30 అయిపోయింది అనుకుంటా. ఇదే చెరువు. బ్యూటిఫుల్గా ఉంటుంది చెరువు అనేది. ఏ పూజలైనా సరే నిమజ్జనం చేయడానికి ఇక్కడ వస్తారు. గౌరీమాత అయినా సరే, తర్వాత వినాయక చవితి పూజ అయినా సరే, ఏదైనా సరే నిమజ్జనం చేయడానికి ఈ చెరువు దగ్గరికి వస్తారనమాట. వెళ్తుండగా నా ఎదురుగా అయితే పెద్ద ట్రాక్టర్ అనేది వచ్చింది. ఇది తవుడు అనుకుంటా. ఈ తవుడేమో ఇటుక బిడ్డ లోపలికి వెళ్ళిపోయి తయారు చేస్తూ ఉంటుంది. ఇది మా ఊరు డైరెక్షన్స్. స్ట్రైట్గా 24 కిలోమీటర్ల దూరం వెళ్తే పూండి వస్తుంది. తర్వాత 9 కిలోమీటర్ దూరం అయితే నౌపాడు వస్తుంది. దాని తర్వాత ఇటు సైడ్ రైట్ సైడ్ తీసుకుంటే 6 కిలోమీటర్ల బోరువద్ర వస్తుంది. మళ్ళీ 28 కిలోమీటర్స్ రైట్ సైడ్ తీసుకుంటే పొలాకి వస్తుంది. సో దీని బ్యాక్ సైడ్ అనేది టెంపుల్స్ అనేది ఉంటాయి అన్నమాట. నా బ్యాక్ సైడ్ ఉండేది వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓ రోజు మనం లోపలికి వెళ్ళి వ్లాగ్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం వెంకటేశ్వర స్వామి టెంపుల్ని. నాకైతే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే. మనమైతే టెంపుల్ దాకా అయితే వచ్చేసాం. ఇదే పాలేశ్వర స్వామి టెంపుల్. మన లోపలికి అయితే మాత్రం వెళ్ళి దర్శనం చేసుకున్నాం. పదండి. ఇది ఎంట్రన్స్ గేట్. దీనికి 2-3 దారులు ఉన్నాయి, కానీ ఇది అయితే మంచిది. ఎంట్రన్స్ గేట్ బాగుంటుంది. నాదైతే చిన్న రిక్వెస్ట్, గుడి దగ్గర మనం నిశ్శబ్దంగా ఉండాలి కాబట్టి నేనైతే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే చేస్తాను. ఈ లొకేషన్స్తో కవర్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి.
ఓం బ్రహ్మవే నమః ఓం కుమారగురువే నమః ఓం శంకరా నైవేద్యం సమర్పయామి నైవేద్యం పెట్టండి ఓం దేవాయ ఓం గోస్వాహ శ్రీ మహాన్ గోత్రోద్భవస్య గాయశ్రీ గోత్రోద్భవస్య హరికుమార్ నామదేవస్య స్వహ వ్यो నమః హరికుమార్ నామదేవస్య మమ జన్మ వచాకు కర్మ వచాకు బచ్చ వచాకు జన్మధ్యాతక వచాకు నేత వచాకు జన్మ వ్यो నమః ఓం నమో దేవాయ సర్వేశ్వరాయ శ్రీ వల్లే దేవసేన సమేతస్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత నాలికేన స్నానం సమర్పయామి ఓం అమృతమస్తు అమృతమస్తు అమృతాభిషేకమస్తు జనన్యాభిషేకమస్తు సువర్ణాభిషేకమస్తు సందదాభ్యో నమః సర్వేశ్వరాయ ఓం చక్రవర్తి ఓం సర్వేశ్వర స్వామి దేవతాభ్యో నమః ఓం నమో దేవాయ ఓం సర్వేశ్వరాభ్యో నమః ఓం సర్వేశ్వరాభ్యో నమః ఓం నమో దేవాయ సర్వేశ్వరాభ్యో నమః దండం పెట్టు ఓం సర్వేశ్వరాయ నమో నమః కాలం విచరణం సర్వవ్యాధివారణం సమస్తాశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాద ఆవకం భావం సుఖం ఇది కనకదుర్గమ్మ వారి టెంపుల్ ఇది. ఇది శివాలయం టెంపుల్ ఇది. ఇది నవగ్రహ దేవాలయం ఇది. నేను వచ్చేటప్పుడు అయితే ఇక్కడ వాటర్ లేదు, కానీ ఇక్కడ వాటర్ ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు. ఒకసారి చూపిస్తాను ఇట్లా లొకేషన్ అనేసి. ఫ్రెండ్స్, ఇదైతే సంతోపులకి వెళ్ళే దారి. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే అది టెంపుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నేను చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునేవాడిని. ఈ మేకల లోపల నుంచి అయితే వీడియో తీద్దాం, ఏమంటాయో ఏంటో అనేది, వాళ్ళ రెస్పాన్స్ ఏంటని చూద్దాం. పర్లేదు, ఏమనట్లేదు, మనసులోనే చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. మీకైతే సందేహం అయితే రావచ్చు, ఒక టెంపుల్ చూపించి మిగతాది చూపించలేదు ఎందుకు అనేసి. సో నేనైతే ఈరోజు ఆ టెంపుల్కే వెళ్దాం అనుకున్నాను. సో అదే చూపించాను. మిగతా టెంపుల్లో ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క విశిష్టమైన విషయం అనేది ఉంది.
సో అది చెప్పుకుంటూ పోతే చాలా లెంత్ అయిపోతుంది. సో అందుకోసమే ఓన్లీ ఈ టెంపుల్ దాకా నేను వ్లాగ్ చేశాను. నెక్స్ట్ టైంలో మిగతా టెంపుల్లో కూడా చూపిస్తాను. ఈ శివయ్య టెంపుల్ని అంత ఈజీగా కొట్టి పడేయొద్దు. ఎందుకంటే ఈ శివయ్య దగ్గర 1 year బ్యాక్ 2 year బ్యాక్ అనుకుంటా ఒక ఇష్యూ జరిగింది. అయితే గల్లీలో జరిగే ఇష్యూ ఢిల్లీ దాకా వెళ్ళింది. సో అందుకే శివయ్య మీద టెంపుల్లో వ్లాగ్ చేయాలంటే సెపరేట్గా ఒక లెంత్ వీడియో అనేది వస్తుంది. చాలా డీటెయిల్స్ మాట్లాడుకోవాలి. సో అందుకోసమే అది చూపించట్లేదు నేను. కొంత దూరం నడిచొచ్చాక సంతుబొమ్మలి అనే బోర్డు కనిపిస్తుంది. సో దీని అర్థం ఎవరిని నమ్మొద్దని. ఇక్కడ నుంచి అయితే ఈ లొకేషన్ మాత్రం వేరే లెవెల్. వీళ్ళే మా ఫ్రెండ్స్ అండి, రవి గాడు, నెక్స్ట్ తేజ గాడు, నెక్స్ట్ ప్రభు గాడు, వీళ్ళందరూ. రే రారా వెళ్దాం బయటికి పదా. 1.5 కిలోమీటర్లు ఇటు సైడ్ నుంచి, 1.5 కిలోమీటర్లు అటు సైడ్ నుంచి నడిచి మొత్తం 3 కిలోమీటర్లు నడిచాను ఈరోజు అయితే. ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరూ నచ్చింది అనుకుంటున్నాను. అన్నట్టు మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్, లేటెస్ట్ వీడియోలన్నీ మీ నోటిఫికేషన్లో వస్తుంది. నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందు వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.